ఓటుకు నోటు కేసు మళ్లీ తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదుపుతోంది. కేసీఆర్ సమీక్షతో రాజకీయ ప్రకంపనలు రేగిపోతున్నాయి. ఇదంతా మోడీ కేసీఆర్ కుట్రంటూ A1 రేవంత్ రెడ్డి ఆరోపిస్తే మొత్తం ఎపిసోడ్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని A4 ముత్తయ్య డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు పాపాలు పండాయన్న వైసీపీ, కాంగ్రెస్ లీడర్లు చట్టం శిక్షించకముందే పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. ఓటుకు నోటు కేసు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా ఈ కేసు ఫైలు దుమ్ము దులిపి సమీక్ష నిర్వహించడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఓటుకు నోటు కేసులో A1 గా ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రత్యర్థులను లొంగ తీసుకోవడానికి మోడీ కేసీఆర్ ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈ కేసుల సమీక్ష అంటూ ఆరోపించారు. ఏం చేసినా సరే కేసీఆర్ ఉడత బెదిరింపులకు బెదిరేవాళ్లు ఎవరూ లేరన్నారు. మోడీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మోడీ కేడీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీబీ కేసుల సమీక్షలో భాగంగా ఓటుకు నోటుకు సంబంధించిన కేసు ప్రస్తావించడం, దానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించి మమ్మల్ని భయపెట్టో బెదిరించో లొంగ తీసుకోనో తమ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకోవడానికి అటు మోడీ గారు ఇటు కేడీ గారు కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే నిన్నటి మొత్తం వ్యవహారం. ఇక A4 జెరూసలేం మత్తయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కి 10 ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్, మిగతా ఎమ్మెల్యేల పాత్రపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్రూవర్ పిటిషన్ కు సుప్రీం అనుమతిస్తే ఓటుకు నోటు కేసులో నిజాలన్నీ బయట పెడతానన్నారు. కేవలం స్టీవెన్సన్ ఓటు ఒక్క మాత్రమే అవసరం కాదు కదా, ఇంకా అనేక మంది ఎమ్మెల్యేల ఓట్లు అడగాల్సింది. మరి మిగిలిన ఎమ్మెల్యేల ఓట్లు అడగడానికి వెళ్ళిన విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి అనధికారికంగా చేపించిన ట్యాపింగ్ ద్వారా వారి బ్యాంకులో వారి యొక్క డాటా నిధిలో ఉన్నాయి. ఆ వివరాలు ఎందుకు బయటకు తీస్తలేవు కేసీఆర్ అని చెప్పి ఈరోజు మేము కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాం. ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం తిరగదోడినా తమకెలాంటి భయం లేదన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి. ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని హైకోర్టు ఎప్పుడో క్లియరెన్స్ ఇచ్చిందంటూ ధీమా వ్యక్తం చేశారు. Case has been dismissed sometime long time back. So KCR, if Chief Minister of Telangana reviews on Otuku Notu case, nothing will happen. We need not care anybody. We need not afraid of anybody. ఓటుకు నోటు కేసును 3 ఏళ్లుగా ఎందుకు పక్కన పెట్టారో తెలియడం లేదని, ఇప్పుడైనా సీరియస్ గా దర్యాప్తు జరిపి చంద్రబాబు పేరు కూడా చేర్చాలని వైసీపీ నేత బొత్స డిమాండ్ చేశారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, నిజంగా మీకు చట్టం మీద కానీ గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, ఏదైతే ఓటు నోటు కేసులో నిష్పక్షపాతంగా మీ తాలూకు కార్యాచరణ చేయండి. ఇక చంద్రబాబు పాపాలు పండాయన్న కాంగ్రెస్ లీడర్ సి రామచంద్రయ్య చట్టం శిక్షించేలోపే పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వచ్చినాయి. ఆయన వాయిస్ అనేది ఫారెన్సిక్ ల్యాబొరేటరీ చండీగఢ్ ప్రూవ్ చేసింది. కాబట్టి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు తప్పుకునేది మంచిది. ఎవరో ఒక పార్టీని వాడిని సీఎం చేసేది మంచిది. మొత్తానికి ఓటుకు నోటు కేసు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. మరి ఈ రాజకీయ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందో చూడాలి.